ఇంత లేట్ అయిందేంటమ్మా? మా బాస్ ఎవడో కరిచాడు నాన్న, హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నీకోసం ఎవరో గెస్ట్లు వచ్చారు, గంట సేపటి నుంచి కూర్చున్నారు పాపం. గెస్ట్లా? తీసుకోండి. థ్యాంక్స్. థమ్స్ అప్ కూడా మీరే తయారు చేసినట్టున్నారు, చాలా బాగుందండి. మేమే కదన్నావా? ఎరా నేనేమనలేదే. ఓ మీ నాన్న కూడా దొంగేనా? ఏంటమ్మా? 30 పైసలు ఉన్నాయి, తొక్కలు ఈ తోలు ముక్కను కూడా పరిసంటారా? కామ్గా అక్కడ కూర్చోరా. సరే కూర్చో, దీపావళిది కాదు. ఓ 10,000. దేనికా? 3 గంటలు మా టైం వేస్ట్ చేసి 3 మైళ్ళు పరిగెత్తించినందుకు. అయినా బజార్లోకి వచ్చినప్పుడు బ్యాగ్ లో చిల్లరేసు తిరిగితే చిల్లర మంచి అనుకోరమ్మా. త్వరగా వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎరా నీ దగ్గర లేవా? లేవు. పోనీ ఒక 50 రూపాయలు ఆటోలో టీవీ వేసి పోతాం. అయ్యో సీరియస్. అమ్మ వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. వద్దండి. అయ్యో ఎత్తుకెళ్ళాలి. వద్దు. అమ్మో ఎత్తుకెళ్ళాలి. ప్లీజ్ అండి, సీరియల్స్ అన్ని క్లైమాక్స్ లో ఉన్నాయి. నాకు కూడా క్లైమాక్స్ లో ఉన్నట్టు ఉంది. అయినా సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ఉంటాయి? పాపం చిన్న వయసులోనే మొగుడు పోయినట్టున్నాడు. తాళి తీసి మేకు తగిలిచ్చింది. దీంతో నీకు పని లేదుగా, నేను పట్టుపోతా. గోల్డ్ అమ్మా, మాకు తెలుసు. ఇంకొకసారి ఎప్పుడైనా డబ్బులు లేకుండా పర్సు ఊపుకుంటూ వచ్చావో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోయించేస్తాం. ఇదిగో ఇది తీసుకెళ్లి ఎస్ఐగాడికి పడాయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వంటే బ్యాచులర్ బాబు, మాకు లవర్ ఉంది. కొన్నాళ్ళు ఆగు బాబు, మాకు లోపల లవర్ ఉంది. అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే, నీకెంత ఇసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్, నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను. ఏనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చెయ్యి కొరికేశాడు. అయ్యో, ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనే రా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందట, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? అంటుంది. ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని పీకేది. సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి 1/2 కేజీ కండ పీకితే ఉండదటండి. మరి ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లల గొక్కటి గడిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చెయ్యి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుక కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి సార్? 10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. అయ్యి బాబు, సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గత పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్లయ్య ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి. రారా స్వామి రారా, అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. యా. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరా? వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అవునండి. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఏనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఆ. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఆహా. వేయండి అయ్యా. జాగ్రత్త, కంగారు పడకండి సార్. హారతివ్వండమ్మా.
ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్ట్. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుందంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గా? రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్ లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్ లోనూ గార్లకు బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్ తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ ని మార్కెట్ లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్ చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యు ఇడియట్ స్కౌండ్రల్, నీలాంటి వాడిని నరికేయాలరా. నిన్నొదలు, ఇవాళ నా చేతిలో అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఊరి డబ్బా ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, ఏయ్, పరిగెట్లేదు. ఆగు. ఆగరా. వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్, ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మ, ఇందాకటి నుంచి తరువుకొచ్చింది వాడినే. నన్ను అనుకున్నాను. రేయ్, ఆగు. రేయ్, నిన్ను చంపాను. రేయ్, ఎక్కడ పోతావు నువ్వు? ఆగు. దొరికేశావు, దొరికేశావు, దొరికావు. ఆహా, డైనోసార్ లాంటి కాళ్ళు దొరికింది, దొరికింది. ఆపా. ఇంకెక్కడ పోతావురా? ఇంకెక్కడ పోతావు? ఆగు, ఆగు, ఆగు. జై ఆంజనేయ. నువ్వు దూకితే నేనైనా దూకలేంది. గోడ దూకినప్పుడు లేదా గోల్డ్ లాంటి పెళ్ళాన్ని పెట్టి గోడ దూకటం ఏంటా కుర్రోలాగా? టూ బ్యాడ్. ఆవిడ నా పెళ్ళం కాదు. దెబ్బ తగిలింది పళ్ళకి కదా, ఆ. బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుగా పెళ్ళాన్ని పట్టుకుని పెళ్ళం కాదంటావేంటి? పద్మావతి తలీం. డాక్టర్ గారు, ఈయన నా బాస్. అవును, మొగుడు ఎప్పుడు పెళ్ళానికి బాస్. నాకు పెళ్ళం ఉంది, దానికి నేను బాస్ని. పక్కింటి ఉండే బాస్ని అంటాడు. నేను ఒప్పుకున్నానా? అయ్యో, ట్రీట్మెంట్ చేయండి. ఆ, పళ్ళు బాగా కదిలిపోయిన పీకాలు పట్టుకోండి గట్టిగానే.
నొప్పిగా ఉంటుంది నోట్లో. ఇది పట్టుకుని కంగారు పడ పీకేది. ఏయ్, 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 నొప్పిగా ఉంటుంది ఏయ్, 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 అది కాదయ్యా, అది కాదు. ఏయ్, రా. నీ అవ్వ కదిలిన 5 ఫన్ వదిలేసి కింద ఫన్ను లాగుతా ఫుల్. అర్రే పై పళ్ళ కింద పళ్ళు అనుకున్నానాయా. అయినా సరే నువ్వు అదృష్టవంతుడువా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి పళ్ళు పీకుదామని పట్టకరతో లాగితే నాలుగు కూడా ఊడొచ్చేసింది. దరిద్రుడా, నీకన్నా దొంగ పెదవే బెటరు. మొత్తం తొర్రి చేసి ఫారెసావు కదరా. ఎందుకంటే అంత ఫీల్ అవుతారు. కొత్త పళ్ళు కట్టేస్తాను కదా. ఏం అక్కర్లేదు, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. అయితే పీకేసిన పండుగ ఫీజు ఇచ్చాలండి. చెప్పుచ్చును కొట్ట దొందనా తొరత. రే అప్పరా, ఏంటి డాక్టర్ గారు వచ్చేసారా? 4 రోజుల దాకా రానన్నాడు అప్పుడే వచ్చేసాడా? అరే అంటే ఇతను డాక్టర్ కదా? కాదు, వార్డ్ బాయ్.